జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అత్తయ్య, ఈయనెందుకు వచ్చారు ఇప్పుడు? ఏమో నాకు తెలీదు పావని. ఊరికే రారు మహానుభావులు అని ఎమ్మెల్యే గారు మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఓట్లు అడగడానికైతే రాలేదమ్మా. నా అభిప్రాయం చెప్పడానికి వచ్చాను. ఈ అఖిల్ భాస్కర్లతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ల్యాండ్ కూడా చూశాను. అంతకు మించి ముందుకెళ్ళకూడదని ఇప్పుడు అనిపిస్తోంది. అందుకే వీళ్లతో కలిసి బిజినెస్ చేయలేనని చెప్పడానికి వచ్చాను. మంచిదైంది, పీడ పోయింది. ఇంత ముఖ్యమైన విషయం ఫోన్లోనో పిఏతోనో చెప్పిస్తే బాగోదని నేనే స్వయంగా వచ్చి చెప్తున్నాను. ఇక నేను బయలుదేరతాను. బయలుదేరండి. దరిద్రం ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. ఏ మాటకు ఆ మాట చెప్పాలమ్మా. రామలక్ష్మణ్ లాంటి ఇద్దరి పిల్లల్ని కన్నావు. అన్నదమ్ములంటే వీరిలా ఉండాలి. అన్నంటే తమ్ముడికి ప్రేమ, తమ్ముడంటే అన్నకి ప్రేమ. వీళ్ళిద్దరూ కలిస్తే మరో రామాయణం, అంతే. ఏంటి సార్ అలా చెప్పేసి వస్తున్నారు? అక్కడ నుంచి రెస్పాన్సే లేదు. రెస్పాండ్ కాదు, రీసౌండ్ వస్తుంది చూడు. పద. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. వెళ్లేవాళ్ళని ఎందుకు ఆపుతున్నావురా? వెళ్ళనివ్వు. మీరు వెళ్ళకండి సార్, ఇలా వచ్చి కూర్చోండి. కాఫీ టీ ఏం వద్దని చెప్పాను కదా బాబు. టిఫిన్ కూడా ఏం వద్దు. మేము మిమ్మల్ని వదులుకోలేం సార్. మీతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాం. ఉదయ, మీకు క్లారిటీ లేదు. మీ వైఫ్కి ఇష్టం లేదని కూడా తెలిసింది. అవును, మా ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం నాకు ఇష్టం లేదు. అందులో ఆయనకు అనుభవం లేదు. ఏదైనా పని చేస్తేనే కదక్కా ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఫ్యాక్టరీ రన్ చేయటం మనకి ఫస్ట్ తెలుసా ఏంటి? ఇప్పుడు ఫ్యాక్టరీ నడుపుతున్నాం కదా. వదిలే హారిక. వదినకి మనం అంటే నమ్మకం లేదు, ఇష్టం కూడా లేదు. నాకుంది అఖిల్. మనం కలిసి ఎమ్మెల్యే గారితో బిజినెస్ చేద్దాం. అన్నా, వాళ్ళు వస్తున్నారన్నా. రే, నేను తిరిగి నిల్చున్నాను కానీ మీరు కామ్గా ఉండండి. గుడ్ మార్నింగ్ అమ్మా. నమస్తే అమ్మా. చూడండి, నేను లీడర్ అని, మీరు వర్కర్స్ అనే వేరు భావం వద్దు. మనమంతా ఒక్కటే. నాకు ఈ నమస్కారాలు అవి ఏం నచ్చవు. నేను మీకన్నా పెద్దదాన్నేం కాదు. కలిసి పనిచేసుకుందాం. అన్నా, ఇటు తిరగొచ్చు కదా. నమస్తే. నమస్తే. నమస్తే అన్నా. ఏంటన్నా, నిన్నటి వరకు ఎదురుపడి మరీ పలకరించేవారు, ఈరోజేంటి మొహం చాటేస్తున్నారు? ముఖం చెల్లక. నిన్నటి వరకు మనం ప్రత్యర్థులం, ఈ రోజు నుంచి తోటి కార్మికులం. మీరు నా అన్నలాంటివారు, నేను మీ చెల్లెల్లాంటి దాన్ని. ఇకపై మనకి గొడవలు వద్దన్నా.
అన్నా, మీకున్న వయస్సు, అనుభవం నాకు లేవు. నాకు మీ సలహాలు, సూచనలు కావాలి. మీరు మా ఆయనకు, నాకు, పద్మకు ఇక్కడ పనిపించారు. ఆ కృతజ్ఞత మీపై నాకెప్పటికీ ఉంటుంది. మీరంటే నాకు కోపం లేదన్నా, గౌరవం ఉంది. కలిసి పనిచేద్దాం. లీడర్ అంటే అలా ఉండాలన్నా. మీరు ఎప్పుడూ ఒక నమస్కారం పెట్టకపోతే అడిగి మరీ పెట్టించుకునేవాళ్ళు. మనం ఎన్ని చేసినా మన మీద ఆవిడ కోపం లేదు. మన ఇంటి ఆడపడుచులా మాట్లాడుతుందన్నా. నీ పెద్దరికాన్ని గౌరవిస్తుందన్నా. అసలైన లీడర్ అంటే అలా ఉండాలి. రేయ్, నా ముందు తన్ని పొగిడితే నాకు నచ్చదు. మళ్ళీ ఎప్పటికైనా నేనే లీడర్నవుతా. వీడు మారడు. ఏంటి అలా చూస్తున్నారు? మీరెంతో ఎదిగిపోయారు వసు గారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అంత గొప్ప పని నేనేం చేశాను? ఆ మాజీ లీడర్తో, వాళ్ళ చెంచాలతో ఎంత బాగా మాట్లాడే వదినా. వాళ్ళ కళ్ళు తెరిపించావు. ఎన్నికలయ్యేంతవరకే రాజకీయాలు. ఆ తర్వాత పని చేసుకోవాలి కదా. అందుకే అక్క, నువ్వంటే మాకిష్టం. ఎప్పుడు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో నీకు బాగా తెలుసు. అంతా మా బావగారు ట్రైనింగ్ కదా. అవునవును, అంతా అన్నయ్య ఇచ్చిన ట్రైనింగే. నాదేం లేదు, అంత తన క్రెడిటే. లేదు, అంతా మీరే చేశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.